పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం గుబ్బాలలో విషాదం చోటు చేసుకుంది. మంగమ్మ గుడి దగ్గర కొండవాగులో చిన్నారి సహా నలుగురు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరిని ఆలయ కమిటీ సభ్యులు రక్షించగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను కృష్ణా జిల్లా గుడివాడ, అన్నవరప్పాడు వాసులుగా గుర్తించారు. అయితే ప్రాణాలతో బయటపడిన చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కొండవాగులో ఇద్దరు మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు? ఇప్పుడు ఖమ్మం పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉండేటటువంటి గుబ్బల మంగమ్మ ఆలయం అంటారు. ఇది బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారుగా 20 కిలోమీటర్ల వరకు సుమారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ఆలయం కూడా సుమారు ఆలయంలో గుబ్బల మంగమ్మ దేవతను దర్శించుకునేందుకు సుమారుగా 4 అడుగుల లోతు నీటిలో కూడా దిగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 10 మీటర్ల వ్యాసార్థంలో ఉండేటటువంటి ఒక కొండ గుహలో ఈ ఆలయం ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే నీటిలో దిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ గత 4 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వాగు పైన ఉండేటటువంటి వాగు ఒకేసారిగా ఉధృతిగా అక్కడ ప్రవహించింది. దీంతో సుమారుగా 10 మంది వరకు కూడా ఈ నీటిలో గల్లంతయ్యారు. ఈ సమయంలో అక్కడ ఉండేటటువంటి సిబ్బంది అలాగే ఇతర భక్తులు కూడా కొంతమందిని కాపాడగలిగారు. ఇందులో అప్పటికప్పుడు ఒక 2 మహిళలు మాత్రం మృతి చెందడం జరిగింది. దీంతో అక్కడ ఒక విషాద వాతావరణం నెలకొంది. సుమారు ఆదివారం సమయంలో అక్కడ దేవతకి మొక్కులు తీర్చుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జంగారెడ్డిగూడెం, అలాగే బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు ఆదివారం సమయంలో భారీగా తరలి వస్తుంటారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కానీ ఈ కొండవాగుల్లో ఉండేటటువంటి నీరు ఒక రిజర్వాయర్ టైప్ లో కూడా ఎక్కువగా నీరంతా కూడా స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ప్రవాహం పెరిగే కొద్దీ కూడా ఈ కొండరాళ్ళ నుంచి ఒకేసారిగా నీటి ఉధృతి పెరిగిపోవడం, అక్కడ ఉండేటటువంటి ఆ వండరాళ్ళన్నీ కూడా ఒకేసారి రావడం అనేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరుగుతుంది. ఈ ప్రవాహం కూడా ఎక్కువసేపు నిలబడదు. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాల ప్రాంతంలో ఇదంతా జరిగిపోతుంది. ఈ రోజు ఉదయం కూడా సుమారుగా 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెబుతున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం అనేది చాలా ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే అక్కడ నుంచి సిగ్నల్ అందుకోవాలంటే కనీసం 15 కిలోమీటర్లు బయటికి రావాల్సి ఉంటుంది. దీంతో అక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి జంగారెడ్డిగూడెం ఆర్టీఓ అలాగే ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఈ వాగుని కొండ వాగును కూడా దాటాల్సి ఉంది. ప్రస్తుతం వాగు కూడా కొంత ఉధృతంగా ఉండడంతో వీళ్ళందరూ కూడా కొంత వెళ్లేటటువంటి ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు వాగులో సుమారుగా 10 మంది వరకు కూడా కొట్టుకుపోయినట్టుగా గుర్తించారు. అందులో మరో 4గురిని మాత్రం బయటికి తీశారు. ఈ వాగు ఉధృతి కొంత తగ్గినట్లయితే ఈ ప్రమాద పరిస్థితి ఏ రకంగా ఉండేటటువంటి తెలిసేటటువంటి అవకాశం ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.